ఓకే, డన్. చూడండి, ఇది ఒక విల్లా ప్రాజెక్ట్ మోకిలాలో ఉంటుంది. ఓకే, దగ్గర 3 కోట్లు. సో దీన్ని ఒక సిస్టమేటిక్ వేలో మనం ఏం చేయాలి? సో ఫస్ట్ కంపెనీ నేమ్ ఆర్ ప్రాజెక్ట్ నేమ్. ఇది ఏంటంటే ప్రాజెక్ట్ నేమ్ అమితి విల్లా. సీక్వెన్స్ లో ఇవ్వాలి. ఫస్ట్ కంపెనీ నేమ్ నేను ఇక్కడ రాస్తాను. ఫస్ట్ కంపెనీ నేమ్, ప్రాజెక్ట్ నేమ్, ఓకే, తర్వాత లొకేషన్. లొకేషన్ ఇది మోకిలా. కంపెనీ ఎందుకు వదిలేసానంటే మీరు ఎవరిదైతే వాళ్ళది, మీరు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ పేరు, లేదంటే ప్రాజెక్ట్ నేమ్ అంటే ఆ ప్రాజెక్ట్ పేరు మీరు ఎంటర్ చేయాలి. ఇది లొకేషన్ ఇస్తున్నాను, మోకిలా, శంకర్పల్లి ఆర్ కోకాపేట్. ఓకే, సో తర్వాత మొబైల్ నంబర్. సో అంటూ మన ఏదైతే మొబైల్ నంబర్ ఉంటుందో మనం అది ఇవ్వచ్చు. ఓకే, తర్వాత సో ఫస్ట్ ప్రాజెక్ట్ హైలైట్స్ ఇవ్వాలి. ఓకే, ప్రాజెక్ట్ హైలైట్స్. ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి చూడండి. 6.5 acres ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ గా ఇవ్వాలి. 6.5 acres ఆఫ్ 6.5 acres అండ్ 76 villas. టోటల్ మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి ఖచ్చితంగా. అగైన్ స్టార్టింగ్ ఎంత ఉంది? 200 square yard నుంచి ఉంది. ఓకే, 200 SQS. రేరా నెంబర్ వచ్చింది ఆల్రెడీ. సో ముందు ఏంటిది? 5 BHK లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్. ఓకే, ఇది మన హెడ్డింగ్ లో కూడా ఇవ్వచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఇవ్వచ్చు మనం ఒక హెడ్డింగ్ లాగా 5 BHK లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాస్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఇంకేమిద్దాం? రేరా అప్రూవ్డ్ అని ఉంది ఆల్రెడీ. ఓకే, తర్వాత ఇంకేముంది? హోమ్ థియేటర్ ప్లస్ ఎలివేటర్ కూడా ఇస్తానండి. హోమ్ థియేటర్ ప్లస్ లిఫ్ట్ సపరేట్ గా ఒక్క ఫ్లోర్ కి, వాళ్ళు హోమ్ థియేటర్ తో పాటు ఒక హౌస్ కి లిఫ్ట్ కూడా ఇస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన పాయింట్. ఓకే, హోమ్ థియేటర్ ప్లస్ ఎలివేటర్, అంటే పర్సనల్ ఎలివేటర్ అన్నది. రైట్, సో ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా క్లయింట్. తర్వాత లొకేషన్ హైలైట్స్ ఇంకా ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు. ప్రాజెక్ట్ హైలైట్స్ ఇంకా ఏమన్నా ఉంటే ఇలాగే మన ప్రాజెక్ట్ ఏదైనా సరే దానికి తగ్గట్టు ఇస్తూ వెళ్ళాలి. ఇలాగే మన ప్రాజెక్ట్ ఏదైనా సరే దానికి తగ్గట్టు ఇస్తూ వెళ్ళాలి. ఇలాగే దీన్ని ఒక సిస్టమేటిక్ లో సీక్వెన్స్ గా మనం అప్లోడ్ చేయడం అంటారు. ప్రైమ్ లొకేషన్ ఆబ్వియస్లీ ఇది ఎక్కడ అంటే నియర్ టు కోకాపేట్, జస్ట్ 15 minutes to financial district, near to Gachibowli, near to High-Tech City, near to ORR in the మెయిన్ ఐటీ పీపుల్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ. నియర్ టు
హైటెక్ సిటీ. ఈటీసీ ఇంకా ఇంకా అలా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ లాగా ఇస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఇది ఎక్కడ అంటే నియర్ టు కోకాపేట్, జస్ట్ 15 minutes to financial district, near to Gachibowli, near to high-tech city, near to ORR ఉందాం. మెయిన్ ఐటీ పీపుల్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ, నియర్ టు హైటెక్ సిటీ. ఈటీసీ ఇంకా ఇంకా అలా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ లాగా ఇస్తూ ఉంటాం. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, విల్లా, రైట్. ఫస్ట్ విల్లాస్ for sale in Hyderabad, luxury living, లగ్జరీ విల్లా. స్పేస్ ఇవ్వకూడదు ఇక్కడ, ఓకే, వర్డ్కి స్పేస్ ఇవ్వకూడదు. తర్వాత 5 BHK ఇది, ఓకే, 5 BHK విల్లా, 5 BHK ఓకే, లగ్జరీ రెసిడెన్స్, రేరా అప్రూవ్డ్, near to financial district. తర్వాత కోకాపేట్. ముందు లొకేషన్ ని మనం ఆప్టిమైజ్ చేయాలి. మోకిలా విల్లా, శంకరపల్లి కూడా దగ్గరే కాబట్టి శంకరపల్లి దగ్గరలో చూడాలనుకున్న వాళ్ళు ఇలా చాలా పాయింట్స్ మనం కనీసం ఒక 10 నుంచి 15 కీవర్డ్స్ ఇవ్వాలి. ఈ హ్యాష్ ట్యాగ్స్ ఇలా స్పేస్ లేకుండా ఇవ్వడం వల్ల ఇది ప్రాపర్ గా ఆప్టిమైజ్ అవుతుంది ఈ పోస్టర్ అనేది. ఓకే, సో రైట్, ఇంకా ఏమేమి ఇవ్వచ్చు ఇలా, ఇంకా ఏమి ఇవ్వచ్చు మనం, బ్యాంక్ లోన్ అవైలబుల్, ఇలాంటివి బ్యాంక్ లోన్ అవైలబుల్, రెరా అప్రూవ్, HMDA అప్రూవ్, ORR దగ్గర కాబట్టి ORR ఇవ్వచ్చు. గచ్చిబౌలి, గచ్చిబౌలి దగ్గర కాబట్టి గచ్చిబౌలి. ఇంకా ఏదన్నా ఇలా ఒక కనీసం 10 నుంచి 15 కీవర్డ్స్ ఈ ప్రాపర్టీకి రిలేటెడ్ గా ఇవ్వాలి. క్లయింట్స్ ఎలా సెర్చ్ చేస్తుంటారు అలా. గేటెడ్ కమ్యూనిటీ, ఓపెన్ ప్లాట్స్ కి అయితే మారిపోతుంది, అపార్ట్మెంట్స్ కి అయితే ఇంకోలాగా అలా సపరేట్ గా ఇవ్వాలి నీట్ గా. ఇలా అన్ని ఇచ్చాక ప్రాపర్ ఒకసారి చెక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి.
ఇక్కడ బూస్ట్ పోస్ట్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయకుండా జస్ట్ హూ కెన్ సీ యువర్ పోస్ట్ పబ్లిక్, జస్ట్ పోస్ట్. సో లైక్ దట్. సో పోస్ట్ వచ్చేసి పోస్ట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక పోస్టర్ ఉండడం వేరు, ఇలా సీక్వెన్స్ లో సిస్టమాటిక్ వేలో సీక్వెన్స్ లో వీటి ఇంకా నీట్ గా కూడా ప్రజెంట్ చేయండి. ఇలా ఇస్తే కరెక్ట్ గా ఆప్టిమైజ్ అవుతుంది. ఎప్పుడైనా పోస్ట్ అనేది ఇలా పోస్టర్స్ అప్పుడు ఇలా అప్లోడ్ చేయాలి. ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కూడా మీరు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఇలా సీక్వెన్స్ లో అప్లోడ్ చేస్తే మీరు తొందరగా టాప్ లోకి వస్తే, ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ మంది కనిపిస్తుంది. ఓకేనా? అలా కాకుండా నార్మల్ గా ఎప్పుడు కూడా జస్ట్ ఇలా నార్మల్ గా మీరు అప్లోడ్ చేయకూడదు. ఓకే, జస్ట్ ఇలా నార్మల్ గా అంటే ఓన్లీ పోస్ట్ అప్లోడ్ అవుతుంది అంతే, ఆప్టిమైజ్ అవ్వదు. ఆప్టిమైజ్ అవ్వకపోతే మీకు యాడ్ సరిగ్గా పీపుల్ కనిపించదు. దానివల్ల మనీ వేస్ట్, టైం వేస్ట్. చూడండి, దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకే, లైక్ దట్. సో తర్వాత పోస్ట్ అప్లోడ్ చేశారు, తర్వాత ఏం చేయాలి? ఎప్పుడైనా వద్దనుకుంటే డిలీట్ చేసేయాలి. మోటు రీసైకిల్. సో వెళ్ళిపోయింది. సో మీరు మామూలుగా ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా వన్స్ ఇక్కడ ఫాలోవర్స్ పెంచాలి. ఈ లింక్ కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ లో షేర్ చేసి ఫాలో చేయమని చెప్పాలి. తర్వాత వాళ్ళు పేజ్ లోకి వచ్చాక ఇక్కడ పేజ్ హెల్త్ పెరుగుతూ ఉంది చూసారా. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ లైక్ చేయమని చెప్పాలి. అంటే కనీసం ప్రతిరోజు ఒక 5 members ఫాలో అవుతూ ఉండాలి, పోస్టర్స్ ని లైక్ చేస్తారు. ఇలా కనీసం ఒక వారం రోజుల పాటు జరగాలి. అప్పుడు కరెక్ట్ గా ఈ ఫౌండేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ప్రాసెస్ సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. సేమ్ ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా